ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బ్లాక్ కాఫీ 2 cups a day అని అంటున్నారు అందరు ఇప్పుడు. బట్ యాక్చువల్లీ క్యాఫీన్ తీసుకున్న కొంతమందికి వెంటనే ఆ రోజు గుండె జడ రావడం, అది సీరియస్ ఇష్యూనా లేకపోతే పడట్లేదు అనుకోవాలా? కొంతమందికి హార్ట్లో ఎక్స్ట్రా వైర్ ఉంటాయి. ఎక్స్ట్రా వైర్ మీన్స్ వీ కాల్ ఎస్ నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టైంలో కొంచెం మూడ్ స్వింగ్స్ యాజ్ వెల్ యాజ్ బీటింగ్స్. స్మోకింగ్ వల్ల ప్లాక్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వస్తుంది, మనకి ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి, అది ఇది అంటాం. బట్ వీ నో లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ చాలామంది ఎక్కువ స్మోక్ చేస్తారు, వాళ్ళకి ఏం కాలేదు. ఇప్పటివరకు వీ హ్యావ్ సీన్ స్మోకింగ్ చేసుకుంటే 2 రకాల ప్రాబ్లం ఉంటుంది. వన్ ఈజ్ గుండెకి. నేను జస్ట్ ఓన్లీ 1 or 2 years తర్వాత నేను ఆఫ్ చేసిన తర్వాత వచ్చింది. సో స్మోకింగ్ చేంజ్ ద మిల్యూ ఆఫ్ ద. దీనికి ఏం చేసుకుంటే అరే నా గుండె బాగానే ఉంది, పర్లేదు, ఏం కాదు అని అనుకోవచ్చు? బికాజ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. కొంతమందికి 2 ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటుంది. వన్ ఈజ్ కాల్డ్ ఈసీజీ అండ్ సెకండ్ ఈజ్ ఎక్సర్సైజ్ చేస్తూ, స్పోర్ట్స్ ఆడుతూ, అసలు ఏ విధమైన రికార్డ్ హిస్టరీ లేకుండా కూడా అక్కడికక్కడ కుప్పకూలి మరణించిన వాళ్ళ విషయాలు చూస్తే ఇదేమిటిది, గుండె జబ్బు ఇలా కూడా వస్తుందా అనిపిస్తుంది. ఇవాళ మనం ఇంకొక బ్రాంచ్ ఆఫ్ కార్డియాలజీ, ఎలక్ట్రోఫిజియాలజీ గురించి మాట్లాడబోతున్నాం. నిజంగా ఎందుకు ఇలాంటి అకస్మాత్ మరణాలు సంభవిస్తాయని చెప్పి వీ హ్యావ్ విత్ అస్ అ వెరీ ఎమినెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఫ్రమ్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ అశుతోష్ కుమార్ గారు. ఆయన 20 ఏళ్ల అనుభవంలో అనేక కేసెస్ చూశారంటే వీటితో సంబంధం లేకుండా కూడా గుండె జబ్బు ఉండే కేసెస్. డాక్టర్ అశుతోష్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో సార్, మనకు కామన్గా లైఫ్ స్టైల్లో తీసుకునే కొన్ని పదార్థాలు, వాటితో టాకికార్డియా ఎంతవరకు ముడిపడి ఉంది, కనెక్ట్ అయి ఉంది మాట్లాడదాం. క్యాఫీన్, ఎక్కువ బ్లాక్ కాఫీ 2 cups a day అని అంటున్నారు అందరు ఇప్పుడు. బట్ యాక్చువల్లీ క్యాఫీన్ తీసుకున్న కొంతమందికి వెంటనే ఆ రోజు గుండె జడ రావడం, అది సీరియస్ ఇష్యూనా లేకపోతే పడట్లేదు అనుకోవాలా? సో యూజువల్గా దడ, కాఫీ అండ్ ఈవెన్ కఫ్ సిరప్స్ యూజువల్గా మీరు చూసారు. ఆఫ్టర్ కఫ్ అండ్ కోల్డ్ ఇఫ్ సంబడి 2 సార్లు 3 సార్లు తీసుకుంటే ఒక టైంలో దడ వచ్చేస్తుంది. దిస్ అ వెరీ వీ కాల్ ఎస్ అ కామన్ సిమ్టమ్ అండ్ ప్రొవోక్డ్ సిమ్టమ్. బట్ కొంతమంది బాగా సెన్సిటివ్గా ఉంటారు. కొంతమందికి హార్ట్లో ఎక్స్ట్రా వైర్ ఉంటాయి. ఎక్స్ట్రా వైర్ మీన్స్ వీ కాల్ ఎస్ అ పెరోక్సిస్మల్ సూప్రావెంట్రికులర్ టెకికార్డియా. ఇలాగే కండిషన్లో ఇట్ గెట్ ట్రిగర్డ్. ఆయనకి దడ రెండు కండిషన్లో వస్తుంది. వన్, ఇది టీ కాఫీ ఎక్కువ తాగితే ఆ టైంలో ప్రొవోక్ అయిపోతుంది, బీటింగ్స్ హీ ఆర్ షీ విల్ బి గెటింగ్. కొంతమందికి పీరియడ్స్ టైంలో ఇది యాక్టివేట్ అయిపోతుంది, దడ ఎక్కువ వస్తుంది. సో నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టైంలో కొంచెం మూడ్ స్వింగ్స్ యాజ్ వెల్ యాజ్ బీటింగ్స్ రావచ్చు. బట్ అన్ప్రొవోక్డ్గా ఉంటాయి. మీన్స్ మీరు యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రీజన్, మీ కారణం లేకుండా దడ స్టార్ట్ ఉంటే దట్ షుడ్ బి ఆల్వేస్ టేకన్ వెరీ సీరియస్లీ. అది రిథమ్కి క్లియర్ కట్ సిమ్టమ్. మీన్స్ విదౌట్ యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్ ఆన్ సడన్గా బీటింగ్ ఫీలింగ్ అవుతుంది అండ్ దెర్ ఇస్ నో మెంటల్ ఎంజైటీ. అది ఉంటే సటన్గా మీకు ఎలక్ట్రోఫిజియాలజిస్ట్కి చూపించుకోవాలి. రెండోది సార్, కామన్గా చాలామంది క్రానిక్ స్మోకర్స్ చూస్తాం. స్మోకింగ్ వల్ల ప్లాక్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వస్తుంది, మనకి ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి, అది ఇది అంటాం. బట్ వీ నో లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ చాలామంది ఎక్కువ స్మోక్ చేస్తారు, వాళ్ళకి ఏం కాలేదు. దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. బట్ దీనికి 2 ఇన్సైట్స్ ఉన్నాయి. వన్ ఇన్సైట్, ఇప్పటివరకు వీ హ్యావ్ సీన్ స్మోకింగ్ చేసుకుంటే 2 రకాల ప్రాబ్లం ఉంటుంది. వన్ ఈజ్ గుండెపోటు కొంతమందికి వస్తుంది. అండ్ దే సే దట్ నేను జస్ట్ ఓన్లీ 1 or 2 years తర్వాత నేను ఆఫ్ చేసిన తర్వాత వచ్చింది. సో స్మోకింగ్ చేంజ్ ద మిల్యూ ఆఫ్ ద బ్లడ్ క్లాటింగ్కి అవకాశం ఎక్కువ అయిపోవచ్చు. అండ్ ఎనీ స్ట్రెస్, యూజువల్గా స్మోకింగ్ అండ్ స్ట్రెస్ ఆర్ ఇంటర్లింక్డ్. సో ఇఫ్ యు ఆర్ స్టాపింగ్ స్మోకింగ్ అండ్ మీకు స్ట్రెస్ నడుస్తుంది, ఇట్ మే బీ రీజన్ ఫార్ క్లాట్ ఫార్మేషన్. అది క్లాట్ ఫార్మేషన్ ఉంటే ఇమీడియట్గా స్టాప్ చేసుకుంటే స్మోకింగ్ ది రిస్క్ కొంతమంది ఎక్కువ రోజు వరకు నడుస్తుంది. మినిమం 1 or 2 years డిపెండింగ్ ఆన్ ఎంతవరకు మీరు తీసుకున్నారో దీని ప్రకారం. సెకండ్ ఈజ్ క్యాన్సర్, మీన్స్ క్యూములేటివ్ రిస్క్. మీన్స్ చాలా ఎక్కువ తీసుకుంటే మీకు లంగ్స్ క్యాన్సర్ రావడానికి అండ్ అదర్ క్యాన్సర్ రావడానికి అవకాశం. సో దట్ ఈస్ క్యూములేటివ్. ఇక్కడ క్యూములేటివ్ కాదు. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఫర్ సమ్ డేస్ ఆల్సో దట్ ఈస్ మోర్ డేంజరస్. ఎస్, దేర్ ఈస్ వీఆర్ నాట్ హ్యావింగ్ వెరీ లిటిల్ ఎక్స్ప్లెనేషన్కి కొంతమంది ఫర్ 20, 25, 30 years వరకు దే హ్యావ్ స్మోకింగ్. And in that a lot of celebrity including
one of the important celebrity, he himself said that I have smoked more than I take the food. అంటే నెలకి రోజుకి కనీసం ఒక 40 Up to 100 also he has claimed sometime in the what you call interviews. So I don't want to name the celebrity, but it was అందరికీ అర్థమైంది బట్ but it is amazing how he has managed. So one thing is very common, and from today onward మీరు చూడండి, the persons who are having a very positive thought, number one, who are very passionate for their work and who manage their stress. If you see that person, he has managed for last 25 years of his career being on the top. రైట్ He has, and he worked very hard, passionately, and he's very, very positive. The person who go to near to him, you feel a lot of different vibration. రైట్ రైట్ So these type of persons have changed their whole mind, and if you know or not, half of the problem start from the brain. If you are having negative thoughts, మీకు లైఫ్ you are having a lot of issue with the environment, your relationships are not perfect, your relationship with your work, environment, food, even with yourself, ఇది అందర్ ప్రాబ్లం if it accumulates Right. in one way or other way, it give a birth to different type of diseases. And that's why even the person who are having all those bad habits, we can say, which has been labeled, even after that they are well managed because they are very, very positive. So even if you disease touch cheskuntevi, if you are positive, if you are hopeful, if you are positive with your doctor also that I can fight, certainly the illness will not go further and it may reverse. And that is the importance of a good doctor and good doctor patient relationship for getting a best result. Even the best doctor with the worst relationship will not be able to fight any or even a small disease. రైట్ సార్, ఫైనలీ బిఫోర్ వి వైండ్ అప్, ఈ ఎలక్ట్రోఫిజియాలజీకి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వీటిని డయాగ్నోస్ చేయడానికి ఏమైనా, ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అందరూ చేయించుకుంటారు, అది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, బట్ దీనికి ఏం చేసుకుంటే అరే నా గుండె బాగానే ఉంది పర్లేదు ఏం కాదు అని అనుకోవచ్చు? బికాజ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు, గేమ్ ఆడుతూ హెల్దీ హ్యాబిట్ కదా అది, బ్యాడ్మింటన్ ఆడుతున్నాం అనుకుంటారు, కుప్పకూలిపోయాడు అబ్బాయి. ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చింది ఒక అమ్మాయి, 19 ఏళ్ల పిల్ల, షీ జస్ట్ కొలాప్స్డ్ ఆన్ ద స్టేజ్. So how can you predict these things? Yeah, this is a very important question and very everybody should know. So దీనిలో కొంతమందికి two important investigations ఉంటుంది. One is called ECG and second is echo. Around 80 to 90% ఇన్ఫర్మేషన్ ఇది దీనిలో వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను మామూలుగా ర్యాండమ్ గా మీరు చేయొచ్చు, బట్ సిమ్టమ్ ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉంటే తప్పకుండా చేయాలి. ఈ ఫ్యామిలీలో ఎనీబడి అండర్ 20 ఆర్ అట్లీస్ట్ అండర్ 40లో సడన్గా కొలాప్స్ అయిన తర్వాత డెత్ ఉంటే, వి కాల్ సడన్ కార్డియక్ అరెస్ట్ ఫాలోడ్ బై డెత్ వితౌట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్, మీన్స్ దీనికి స్మోకింగ్కి రిస్క్ లేదు, ఫ్యామిలీ పేషెంట్కి ఎనీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ లేదు, డయాబెటీస్, షుగర్, బీపీ ఏమీ లేదు, బట్ స్టిల్ ద సడన్ డెత్ ఉంటే ద ఫ్యామిలీ హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్. ఈసీజీ ఈకో చాలు. ఈసీజీ ఈకో తర్వాత వన్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఇఫ్ యూ టేక్ ఒపీనియన్. కొంతమంది జెనెటికల్ డిజీజ్ ఉంటుంది, జెనెటికల్ ఇవాల్యుయేషన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ టైమ్ వీఆర్ ఏబుల్ టు రీచ్ దట్ ఆ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం నడుస్తుంది, దిస్ పర్సన్ మీన్స్ ఒక మనిషికి డెత్ అయిన తర్వాత వీ కెన్ సేవ్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లీస్ట్ ఇన్ ద యంగ్, అండ్ ఈవెన్ ప్లాన్ ద మ్యారేజెస్ ఆల్సో. బికాజ్ ఇప్పుడు సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఫ్యామిలీలో మ్యారేజ్ నడుస్తుంది, మీన్స్ వాట్ ఈస్ కాల్డ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ. సో దిస్ genetical problem get aggravated. We call it the gene of anticipation. Gene means that the time of manifestation of disease will be earlier also, and it will be more chances will be. సో జాగ్రత్త పడాలి చాలా, రైట్ సార్? Without risk factor and any sudden death has happened, మళ్ళీ ఫ్యామిలీలో కొంతమందికి పేస్ మేకర్కి అవకాశం ఉంటుంది, మీన్స్ దే హ్యావ్ ఆల్రెడీ యంగ్ ఏజ్లో పేస్ మేకర్ పుట్. దిస్ ఆల్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో జెనెటికల్ డిజీజ్ చాలా కామన్ ఉంటుంది. మసిల్స్ డిజీజ్ యూజువల్గా జెనెటిక్స్లో నడుస్తుంది. ఇవాళ కొత్త విషయాలు, చాలా విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ అశోష్ కుమార్. గుండె అబ్నార్మల్గా కొట్టుకుంటే ఇదేదో వాళ్ళకి ఏదో మంచి విషయాలు తెలిసి ఒక సంతోషం వేసింది అని మాత్రమే కాదు, తప్పకుండా ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్కి తేడా కొడుతుందని గ్రహించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అశోష్ కుమార్. నమస్తే.